వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగి మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్లేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వర్ట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్డంతా కోసుకుపోయి కట్ అయి ప్యాసింజర్స్ కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్లలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడతా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతర నష్టాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నార్సింగ్ లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి తప్పు వెళ్ళమనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది. లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. పూరిపాకలు, గుడిసెలు, పాతకాలంలో కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతుంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి, ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి, కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి. కంటిన్యూస్ గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం. తర్వాత నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం. ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలందరితో మాట్లాడినారు. భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు. ఫీల్డ్ లో ఉండమని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దు, ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతోటి మమేకం అవ్వాలని చెప్పినారు. వారి ఆదేశాల మేరకు, నడ్డా గారి సూచన మేరకు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసులు, ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు. నస్కల్, నందగోకులం, అదే రకంగా రాంపూర్ అనేటువంటి 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్ తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి. అందుకని ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను అటు వెళ్తా ఉన్నాను. ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం అలర్ట్ గా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ లోపలికి రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఇటు పోలీసులు, ఇటు రెవెన్యూ, స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడ కృషి చేయడం జరిగింది. నౌ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు, ఉన్న బోర్వెల్ కొద్దిగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి కొత్త బోర్వెల్ తో పాటు అది కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఎప్పుడో ప్రిన్సిపల్ గా రిక్వెస్ట్ చేశారు. ఆ రెండింటినీ కూడా ఎంపీ లాడ్స్ కోర్టు కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు, బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ 95% మహిళలే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం, ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కానీ ఇతర సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతిలో కూడా అక్కడ ఒక సెక్యూరిటీ గది కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నా. విద్యార్థులను కాపాడుతూ ఇక్కడి నుంచి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, వర్షాలు తగ్గి పిల్లలు నార్మల్గా రెస్టోర్ అయిన దాకా తల్లిదండ్రులాగా మీరే వాళ్ళని కాపాడాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం.
ప్రభుత్వ పరంగా పార్లమెంట్ సభ్యుడిగా నా పరంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా 1 గంట రాత్రి అయినా ఈ కళాశాలకి సపోర్ట్ గా నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. Gracias.